హాయ్ అండి. ప్రోమో ఇప్పుడే చూసాను. ప్రోమో అయితే అద్దుర్సుంది. క్యాప్టెన్సీ కంటెండర్ గురించి మళ్ళీ టాస్క్ ఉంటదనమాట. లాస్ట్ వీక్ క్యాప్టెన్ ఎవ్వరు అయితారంటే ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ జేయరు. కళ్యాణ్ అయితాడనమాట. ఎలా అయితాడు ఏంటి అనేది ఫుల్ వీడియో చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట నుంచి వచ్చిన ఎక్స్ హౌస్‌మేట్స్‌తోని ఎవరైతే విన్ అయితారో వాళ్ళందరూ కలిసి మళ్ళీ క్యాప్టెన్సీ కంటెండర్‌లో ఉండాలన్నమాట. సో, ఎవరెవరు ఉంటారంటే సంజన గారు, రీతు, ఇంకా డెమోన్, ఇమాన్యుయల్, కళ్యాణ్ ఉంటారనమాట. వీళ్ళలో ఎవరు కావాలనుకున్నావా అనేది ఇంటి సభ్యుల మీద ఆధారపడి ఉంటారు. అంటే సుమన్ శెట్టి, తనూజ, భరణి గారు వీళ్ళు డిసైడ్ చేస్తారు. సో వీళ్ళ ముగ్గురికి ఒక టాస్క్ ఏంటంటే అక్కడ కత్తి ఉంటుంది. ఆ కత్తిని ఎవరైతే ఫస్ట్ పట్టుకుంటారో వాళ్ళు ఎవరైతే క్యాప్టెన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చేసేయాలి. వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఒకరిని రిమూవ్ చేస్తారనమాట క్యాప్టెన్సీ కంటెండర్ నుంచి. సో అలా ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే సుమన్ శెట్టి పట్టుకుంటారు అనమాట. దాన్ని ఫాస్ట్గా వెళ్ళి సో సుమన్ శెట్టి రీతుకి ఇస్తాడు. రీతికి ఇచ్చినప్పుడు రీతు ఎవరిని రిమూవ్ చేస్తా అంటే క్యాప్టెన్సీ కంటెండర్ నుంచి సంజన గారిని రిమూవ్ చేస్తుంది. ఎందుకంటే దానికి కారణం కూడా చెప్పాలి. దానికి రీజన్ వచ్చేసి మీరు మాట్లాడే మాటలు సరిగ్గా లేవు, మీరు పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారు, ఇంకోటి మీ బిహేవియర్ కూడా చేంజ్ చేసుకోవాలని చెప్పి పాయింట్ పెడతా అనమాట. తనకి మళ్ళీ వీళ్ళిద్దరికి మళ్ళీ ఫైట్ జరుగుతుంది. సంజన గారు మళ్ళీ రీతు పైన సేమ్ పాయింట్స్ మాట్లాడుతుంది, సేమ్ అవే మాటలు. సో అదే గొడవ స్టార్ట్ అవుతుంది. సంజన గారు అయితే ప్రతిసారి అలాగే మాట్లాడుతున్నారు. ఎవరు చెప్పినా వినట్లేదు. ఈసారి మాత్రం సంజన గారు రెడ్ కార్డ్ ఖచ్చితంగా ఇస్తారు. నాగ్ సార్తోనైతే పూజ అయితే ఉంటుంది, బడిత పూజ అయితే ఉంటుంది ఈమెకి. ఎందుకంటే ప్రతిసారి ఎంత చెప్పినా ఆమె కంట్రోల్ చేసుకోకుండా ఎలా పడితే అలా మాట్లాడుతుంది. ఈసారి ఈ క్యాప్టెన్సీ కంటెండర్లో కూడా రీతుని అంటది అనమాట. సో ఈసారి గట్టిగా ఉంటుంది. నాగ్ సార్తో మాత్రం సంజన గారికి అయితే చాలా గట్టి వార్నింగ్ ఉంటుంది. రీతు అయితే చాలా మంచి పాయింట్స్ పెట్టింది. రీతు గట్టిగా మాట్లాడింది అనమాట ఈసారి అయితే. సో చాలా బాగా అనిపించింది నాకు. సంజన గారికి ఇచ్చి పడేసిందని చెప్పొచ్చు. ఇంకోటి వచ్చేసి మళ్ళీ బజర్ మోగుతుందా. బజర్ మోగినప్పుడు ఎవరైతే 3 మెంబర్స్ ఉంటారో వాళ్ళలో ఫస్ట్ తనుజ ఫాస్ట్గా వెళ్తుంటుంది. కానీ భరణి గారు ఇంకా ఫాస్ట్గా వెళ్ళేసి తనని అడ్డుకొని ఆ కత్తి అయితే తీసేసుకుంటారు అనమాట. సో ఫస్ట్ అయితే భరణి గారు తీసేసుకుంటారు కత్తిని. సో ఆ కత్తి తీసుకెళ్ళి డెమోన్కి ఇస్తారనమాట. డెమోన్ వచ్చేసి ఇమాన్యుయల్ని తీసేస్తాడు. ఇమాన్యుయల్ని ఎందుకు తీసేస్తాడంటే రీజన్ వచ్చేసి నువ్వు నాకు హెల్ప్ చేయలేదు కాబట్టి నువ్వు నాకు మాట ఇచ్చినావు, మాట తప్పినావు అని చెప్పి మళ్ళీ అదే పాయింట్ పెడతాను అనమాట. డెమోన్ అసలు కరెక్ట్ పాయింట్స్ పెడతలేడండి. టాస్క్లలో కానీ మాట్లాడే విధానంలో కరెక్ట్ పాయింట్స్ లేవు, స్ట్రాంగ్ పాయింట్స్ లేవు. అసలు నామినేషన్లో కూడా ఏం స్ట్రాంగ్ పాయింట్స్ మాట్లాడట్లేదు. ఏదో నాకు హెల్ప్ చేస్తున్నాం అనే ఒక్క పాయింట్తోనే పట్టుకొని అది తీసేయడం అనేది చాలా రాంగ్. ఆల్రెడీ నామినేషన్లో వేసిండు కదా, మళ్ళీ అదే పాయింట్ మాట్లాడడం చాలా రాంగ్ అసలు. ఇంకా ఇమాన్యుయల్ అప్పటికి చెప్తుండే ఆల్రెడీ నామినేషన్లో కూడా ఓకే అన్నాడు. అక్కడికక్కడనే వదిలేసిండు ఇమాన్యుయల్. మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేసి డెమోన్ మళ్ళీ ఇప్పుడు క్యాప్టెన్సీ కంటెండర్లో ఇమాన్యుయల్ తీసేసిండు. ఎందుకు? కళ్యాణ్తో మొన్ననే గొడవైంది. కళ్యాణ్తో తీయొచ్చు కదా. కళ్యాణ్ ఆల్రెడీ ఈ విషయంలో చిన్న పాయింట్, కళ్యాణ్ మాట్లాడిన పాయింట్లో అసలు అర్థమే లేదు. సో కళ్యాణ్ మాట్లాడినప్పుడు కళ్యాణ్ నిన్న అంత గొడవ అయినప్పుడు కళ్యాణ్ తీసేయచ్చుగా. కళ్యాణ్ అనే కాదు, చాలా స్ట్రాంగ్ పాయింట్స్ ఎవరి మీద ఉంటాయో వాళ్ళ మీద స్ట్రాంగ్ పాయింట్ పెట్టి తీసేయడంలో ఉంటుంది. ఒకరికి ఫేవరబుల్గా ఉండొద్దు. అసలు డెమోన్ చెప్పిన పాయింట్స్ అయితే అస్సలు కరెక్ట్ లేవు. ఇమాన్యుయల్ అయితే చాలా బాధ అనిపించింది నాకు. ఇమాన్యుయల్ తీసేస్తుంటే కరెక్ట్ పాయింట్ పెట్టి తీయమని అతను కూడా చెప్పిండు అనమాట. నీ దగ్గర పాయింట్ ఉంటే కరెక్ట్ పాయింట్ పెట్టి తీసేయి. నేను నామినేషన్ ఇట్లనే చేసినావు, ఇప్పుడు అదే చేసినావు, అదేమో గట్టి పాయింట్, అదేమన్నా నువ్వు ఏదైనా స్ట్రాంగ్ పాయింట్ చెప్పి నన్ను తీసే నేనే వెళ్ళిపోతా అని చెప్తాను అనమాట. సో స్ట్రాంగ్ పాయింట్ లేని ఏదో తీసేయాలని చెప్పి తీసేయొద్దు. ఏదో మాట ఇచ్చిన అంటే నేను గేమ్ వరకే ఆడిన. గేమ్ అన్నప్పుడు ఇప్పుడు నా గురించి నేను చూసుకుంటా కానీ నీ గురించి ఎందుకు నేను చూస్తాను? నా తర్వాత నువ్వు కదా. గేమ్ విషయానికి వస్తే నన్ను ఫస్ట్ నేను రిస్క్లో ఉంటే నేనే కాపాడుకుంటా, నన్ను వదిలేసి నిన్ను ఎట్లా కాపాడుతా? నేను గేమ్ ఆడడానికి వచ్చిన ఇక్కడ అని చెప్పేసి అనమాట. సో నేను అక్కడ నాకు అవ్వాలంది కాబట్టి నా తర్వాత నేను చూస్తా, నిన్ను సపోర్ట్ చేయంటే నా గేమ్ నేనేం ఆడుకోవద్దా అని చెప్పి చాలా గట్టి పాయింట్స్ మాట్లాడుతామంట. డెమోన్కి అసలు పాయింట్సే లేవు అసలు ఏమంటారు నామినేట్ చేయడానికి. సో నాకైతే ఇది అనిపించింది. ఇమాన్యుయల్ మాట్లాడిన పాయింట్స్ అనేది గట్టి పాయింట్స్, ఇంకా చాలా అవుతాడు. ఇంకోటి డెమోన్ చెప్పే పాయింట్స్ కూడా అసలు కొంచెమన్నా జెన్యున్గా అనిపించలే నాకైతే. ఏదో తీసేయాలి, ఎవరు లేరు అన్నట్టు తీసేసిండు.
సో నాకైతే అది చాలా రాంగ్. ఒక హెల్ప్ చేయనంత మాత్రం తీసేయడం చాలా రాంగ్. అసలు మాట ఇచ్చిండు, ఏమని మాట ఇచ్చిన, చాయిస్ వస్తే నీకు హెల్ప్ చేస్తారా అని చెప్పిన. అక్కడ గేమ్ వైజ్గా చూసుకుంటే ఎవరి గ్రూప్కి వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు ఈ డెమోన్ గ్రూప్కి ఆడుకుంటుండు. ఇక్కడ ఇమాన్యుల్ గ్రూప్ ఆడుకున్నప్పుడు ఇమాన్యుల్ తన సైడ్ నుంచి ఆలోచిస్తాడు, తన గ్రూప్ గురించి ఆలోచిస్తాడు కదా. డెమోన్కి మాట ఇచ్చిందంటే ఆడ ఇండివిజువల్ గేమ్ ఉంటే ఖచ్చితంగా సపోర్ట్ చేసేవాడు, కానీ సపోర్ట్ చేయలేకపోయింది. ఎందుకంటే అది ఇండివిజువల్ గేమ్ కదా, గ్రూప్ గేమ్ కాబట్టి సపోర్ట్ చేయలేదు. ఆల్రెడీ ఇమాన్యుల్ నామినేషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట, అయినా కానీ వినకుండా మళ్ళీ క్యాప్టెన్సీ కంటెండర్లో ఇమాన్యుల్ తీసేస్తాను అనమాట. సో దానికైతే వాళ్ళిద్దరికి గట్టిగా ఫైట్ జరుగుతుంది. చూడాలి ఎపిసోడ్లో అయితే ఎంత రచ్చ ఉంటుంది అనేది. ఈ ప్రోమోలో మాత్రం మామూలుగా లేదు. సో మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. డెమోన్ అండ్ ఇమాన్యుల్లో ఎవరిది తప్పు అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.